హలో ఫ్రెండ్స్, మొబైల్ వాటర్ కలర్ పెన్స్, ఇవి స్కెచ్ పెన్స్. వీటిని వాడుకొని మనం తీసుకునే కెమెరా లెన్స్ పైన గీస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ లెన్స్ ఉంది కదా, దాంట్లో మెయిన్ కెమెరా లెన్స్ పైన మనం దీన్ని ప్రతి పెన్నుని గీసి చూస్తాం. కానీ ఇక్కడ 12 పెన్స్ ఉన్నాయి. ఆ 12 స్కెచ్ పెన్స్లో ఒకే ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని మీరు ఏ పెన్నుతో ఇక్కడ డ్రా చేసే కానీ మనకు నార్మల్ కెమెరా ఎలా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది. కానీ ఒకే ఒక పెన్ను మాత్రం దాని కలర్ని అంతా మార్చేస్తుంది, అంటే ఇమేజ్ కలర్ని. మళ్ళీ మనం సింపుల్గా వైప్ చేస్తే వెళ్ళిపోతుంది. అదేదో చూపిస్తాను మీకు, చూడండి. బాజీ. సో మీరు ఇప్పుడు చూసారంటే నా ముందు నేను పట్టుకున్న చేతిలో కెమెరా ఆన్ చేస్తే చూడండి, అంతా నార్మల్గా కనిపిస్తుంది కదా. యూ కెన్ సీ ఇట్ ఈస్ అంతా నార్మల్గా కనిపిస్తుంది. నేను వీడియో తీసే కెమెరాలో నుంచి వేరే కెమెరాలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఈ 12 12 కలర్స్లో ఒక కలరే మనం లెన్స్ పైన కోట్ చేస్తే అది మారుతుంది. అది ఏ కలరో మీరు చెప్పాలి. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ సెల్లుకి చూసామనుకోండి, సో ఈ పైన కెమెరా వచ్చి మెయిన్ కెమెరా. సో మనకు ఆ ఒక్క మెయిన్ కెమెరాకి కోటింగ్ సరిపోతుంది. ఎన్ని నార్మల్ కలర్స్, ఇదేమి మార్కర్ టైప్ కలర్స్ కూడా కాదు. చూడండి, నేను ఫస్ట్ బ్రౌన్ కలర్ గీస్తున్నాను. మీకు ఈ మొబైల్లో కనిపిస్తుందో లేదో కానీ ఖచ్చితంగా అదైతే లైట్ కలర్ కోట్ అయింది. ఏది లెన్స్ పైన నేను ఇలా గీస్తే. సో బ్రౌన్ కలర్ గీసాం కదా, చూడండి, మీకు ఏం ఎఫెక్ట్ లేదు. ఓకే, సేమ్. ఇప్పుడు నేను తుడిపేస్తాను. చూడండి, గీసానా లేదా అని మీకు తెలియాలంటే యూ కెన్ సీ లైట్గా బ్రౌన్ అయింది అక్కడ. ఇప్పుడు బ్లాక్ కలర్ గీస్తున్నాను మెయిన్ లెన్స్ పైన. చూడండి, అక్కడ లేయర్ కనిపిస్తుంది కదా కోట్ అయినట్టు. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ గీసిన మీకు ఏం డిఫరెన్స్ కనిపించలేదు. అంత నార్మల్ ఫోటో లాగానే ఉంది. ఇదంతా ఓన్లీ వాటర్ కలర్ పెన్స్ గురించి నేను మాట్లాడేది, మళ్ళీ థిక్ కలర్ మార్కర్స్ కాదు. సో ఇప్పుడు వేరే కలర్ ట్రై చేద్దాం. చూడండి, బ్లాక్ కలర్ పూసినట్టు మీకు కన్ఫర్మ్ చేసేదాన్ని. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్. Can see not affected. We'll see another color, green. చూడండి, లెన్స్ పైన బాగా గ్రీన్ కలర్ కోట్ చేశాను, బట్ స్టిల్ నో ఎఫెక్ట్. ఇప్పుడు ఆరెంజ్. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. డిఫరెన్సే కాదు, ఆ లెన్స్ పైన ఆ కలర్ వేస్తే ఖచ్చితంగా ఆ ఫొటోస్ కూడా ఆ కలర్లోనే ఉంటాయి. చూడండి, నో చేంజ్. ఇప్పుడు బ్లూ వేద్దాం. చూడండి, లెన్స్ పైన బాగా క్లియర్గా గీసాను కూడా, మీకు లెన్స్ కూడా డిమ్ అయింది. చూడండి, సి నో ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి, స్కై బ్లూ, నో ఎఫెక్ట్. ఇప్పుడు రెడ్ గీస్తాను.
చూడండి నా ఎఫెక్ట్ ఆఫ్ రెడ్ కలర్. దగ్గరకు వచ్చేసాం. చూడండి లైట్ గ్రీన్ గీస్తున్నా. చూడండి అన్నీ రాసే పెన్నులే. లైట్ గ్రీన్ గీసాను. కావాలంటే మీకు తుడిపిచ్చి చూపిస్తాను. లైట్గా మన చేతికి కలర్ అంటుకుంటుంది. సి నా ఎఫెక్ట్ కదా. చూడండి బిస్కెట్ కలర్ ఇది. చూడండి నో ఎఫెక్ట్. ఫైనల్ చూడండి. చూడండి సీ ద డిఫరెన్స్. ఈ కలర్ ఏం కలర్ నాకు చూడండి. దిస్ కలర్, ఈ కలర్ ఎప్పుడు లెన్స్ పైన కోట్ చేసాము చూడండి. యూ కెన్ సీ ద కలర్ హౌ ఇట్ ఈస్ చేంజ్డ్. ఓన్లీ 2 కలర్స్కే ఎఫెక్ట్ అవుతుంది. మిగతా మీరు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఏ కలర్ వేసినా మీకు ఏం చేంజే రాదు. కానీ ఈ 2 కలర్స్ వేస్తేనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సేమ్ నా మెయిన్ కెమెరా పైన గీస్తాను చూడండి. సీ హౌ ద వీడియో హ్యాస్ చేంజ్ టు ఏ డిఫరెంట్ కలర్. ఇప్పుడు వైప్ చేస్తాను చూడండి. సేమ్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇంకో కలర్ ఉంది. ఈ 2 కలర్స్, ఇది బ్రింజాల్ కలర్, వైలెట్ కలర్, ఇది పింక్ అనుకుంటాను. సో ఈ కలర్ వేసినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ పైన కెమెరా కదా, ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. చూడండి క్లియర్గా కోట్ చేశాను. డిఫరెన్స్ ఇన్ లెన్స్ చూడండి. ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లెగ్ మారింది కదా. సేమ్ మన మెయిన్ కెమెరా లెగ్ మారుస్తాను చూడండి. ఇప్పుడు చూడండి అంతా బ్లూ లెగ్ మారింది. ఈ 2 కలర్స్, ఈ 2 చూడండి ఇప్పుడు అంతా బ్లూ లెగ్ కనిపిస్తుంది చూడండి. రికార్డింగ్ కూడా ఇదే కలర్లో అవుతుంది. ఐఎమ్ జస్ట్ వైపింగ్ ద స్క్రీన్ సో ఇట్ కేమ్ బ్యాక్ టు నార్మల్. యూ సీ దీస్ 2 కలర్స్, ఈ 2 వాటర్ కలర్స్ మీరు మీ కెమెరా లెన్స్ పైన ఇలా కోట్ చేసి చూడండి. మీ కాడ ఉంటే ఖచ్చితంగా యూ విల్ నో ద డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఫొటోస్ తీసుకొని చూపిస్తాను. ఈ 2 కోట్ చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాకి తీసుకొని చూపిస్తాను హౌ ద కలర్ ఇస్ చేంజ్. ఈ వీడియో మీరు చూసినట్టయితే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ దిస్ మెనీ కలర్స్ ఓన్లీ దిస్ 2, ఈ 2 కలర్సే మీ లెన్స్ పైన కోట్ చేస్తేనే అది ఆ 2 కలర్స్ స్క్రీన్లో కనిపిస్తుంది. మిగతా కలర్స్ అన్నీ కోట్ చేస్తే ఇట్ విల్ షో అస్ ఏ నార్మల్ స్క్రీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.